మనకి తాటిలో ఇంకా పొట్టి రకాలు, మంచిగా అధిక దిగుబడినిచ్చే రకాలు, అలాగే పోషక విలువలకు సంబంధించినటువంటి మంచి రకాలను కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క పరిశోధన సాగుతుంది. ఒక ఆల్కహాల్ అలాగే కళ్ళు తయారీలోనే కాకుండా ఇతర ఉత్పత్తుల మీద కూడా దృష్టి సారించినట్టయితే, అలాగే మన ఉద్యాన పరిశోధన స్థానంలో మనము ఈ నాణ్యమైనటువంటి అధిక దిగుబడినిచ్చే రకాల యొక్క అంటు మొక్కలను కూడా రైతులకు సరఫరా చేస్తున్నాం. కాబట్టి ఈ 10,000 ఎకరాలలో రైతులు మన ప్రకృతి వ్యవసాయం అనేది జీడి మామిడిలో చేయటం జరుగుతున్నది. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం. రైతు భారతంలో అత్యంత ప్రాధాన్యత గల గొప్ప వృక్షాల్లో తాటి చెట్టు ఒకటి. వన్య తోటల విభాగానికి సంబంధించిన తాటి చెట్టు అరకేషియా కుటుంబంలో బొరాసిస్ అనే ప్రజాతికి చెందినది. తాటిలో 7 జాతులున్నాయి. ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఇండోనేషియా, తూర్పు ప్రాంతంలో విస్తారంగా ఉన్నాయి. భారతదేశం, శ్రీలంక, ఆగ్నేయాసియాలో వాటిని బొరాసిస్ ప్లాబెల్లిఫెరియాల్ అంటారు. బహుశా ప్రయోజనకారిగా ఉన్న తాటి చెట్లతో భారతీయ జానపద సాహిత్యం చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. మన పూర్వీకులు ప్రాచీన సాహిత్యాన్ని తాటి ఆకుల మీదే రాశారని విన్నాం. అవే తాళపత్ర గ్రంథాలు. పూర్వం నుంచి 1980 వరకు పశువుల పాకలు, పేదల ఆవాసాలు, తిరునాళ్లలో వేసే సాంప్రదాయ పందిళ్లకు పైకప్పు తాటిమట్టలే. రైతు కూలీలు సేద తీరే పానీయం తాటికల్లే. వేసవిలో చలువనిచ్చే తాటి ముంజలు, బూరెలు, దిబ్బరొట్టెల తయారీలో వాడే తాటిపళ్ల గుజ్జు, రక్తహీనతను నివారించే తాటి బెల్లం, జీర్ణశక్తిని పెంచే తేగలు, ఇలా ఎన్నో. పడిపోయిన తాటి చెట్ల కాండాలను ఇళ్లకు దూలాలుగా, పంట కాల్వలపై మొద్దులుగా వాడేవారు. లక్షలాది గీత కార్మికులకు తాటి వనాలే జీవనోపాధి. పైగా ప్రభుత్వానికి ఆదాయ వనరు. మనకే కాదు, బర్మా దేశంలో 50% పంచదార అవసరాలను తీర్చుతుంది తాటి చెట్లే. కంబోడియా దేశంలో ఏటా 50,000 టన్నుల పంచదారను తాటి చెట్ల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. నీరా, తాటి బెల్లాన్ని ఫిలిప్పీన్స్ తయారు చేస్తుంటే తాటి గుజ్జును కాగితం పరిశ్రమలో వినియోగిస్తున్నారు ఇండోనేషియన్స్. జనవరి నుంచి మే నెల వరకు నీరా లేదా కళ్ళునిచ్చే తాటి చెట్లు ఆ తర్వాత జులై వరకు ముంజలనిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు తాటి పళ్ళు, బుర్ర ముంజలు లేదా తాటి కొబ్బరి లభిస్తుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తాటి తెగలు వస్తాయి. ఇలా ఏడాది పొడవునా తాటి చెట్లు మన అవసరాలను తీరుస్తున్నాయి. కాబట్టి వీటిని గ్రామీణ కల్పతరువులుగా అభివర్ణించారు పూర్వీకులు. ప్రకృతిలో సహజంగా పెరిగిన తాటి చెట్లను గట్లపై కంచెగా వేసుకుంటే వాటి నీడ ప్రభావం పంటలపై పడదు. పైగా తాటి చెట్ల వేర్లు ఇతర పైర్ల మొక్కలతో వేర్లతో పోటీ పడవు. మాగాణాల్లో గట్లపైన కూడా చక్కగా పెంచుకోవచ్చు. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, ముప్పు పరిస్థితులు తాటి చెట్ల పెరుగుదల, మనుగడపై ఎలాంటి ప్రభావం చూపవు. ఫలితంగా బంజరు, చౌడు భూములు, పొలాల గట్లపైన నిరుపయోగంగా ఉన్న ప్రదేశాల్లో తాటి చెట్లు పెంచడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ సూచిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన తాటి టెంకలను నాటి తోటల సాగు, సస్యరక్షణ, తాటి ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్, ముంజలు, నీరాను ఎక్కువ కాలం నిల్వ చేయడం వంటి అంశాలపై న్యూఢిల్లీలో ఐకార్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలవరం జిల్లా పందిరి మామిడి ఉద్యాన పరిశోధన స్థానంలోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నా పేరు డాక్టర్ కె మమత అండి. నేను ఇక్కడ ఉద్యాన పరిశోధన స్థానము పందిరి మామిడిలో ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను. ఈ ఉద్యాన పరిశోధన స్థానం పందిరి మామిడి అనేది 1986 సంవత్సరంలో స్థాపించబడిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసే రైతులకి తోడ్పాటుగా ఉండాలి, అలాగే నూతన సాంకేతిక వంగడాలు కానీ పరిజ్ఞానాన్ని కానీ రైతులకి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పరిశోధన స్థానము ప్రారంభించబడింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే, ముఖ్యంగా ఈ పరిశోధన స్థానంలో జీడి మామిడి, అలాగే మామిడి, తాటి,
ఇంకా మనకి గిరిజన ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తుల మీద కూడా పరిశోధన చేయటం అనేది ముఖ్య ఉద్దేశంగా గుర్తించబడిందండి. ఇందులో ఏంటంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఈ తాటి చెట్లయితే ఉన్నాయో అవి నిరుపయోగంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో దీని మీద ఒక పరిశోధన చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 1993 సంవత్సరంలో అఖిల భారత తోట పంటల పరిశోధన పథకంలో భాగంగా ఈ ఉద్యాన పరిశోధన స్థానం కూడా ఒక భాగం అయిందనమాట. సో దానికి తగినట్టుగా ఇక్కడ తాటి మీద పరిశోధనలు చేయటం అనేది జరుగుతూ వస్తున్నది. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకి తాటిలో ఇంకా పొట్టి రకాలు, మంచిగా అధిక దిగుబడినిచ్చే రకాలు, అలాగే పోషక విలువలకు సంబంధించినటువంటి మంచి రకాలను కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క పరిశోధన సాగుతుంది. తాటి అనేటువంటి చిన్న సన్నకారు రైతులకు ఏ విధంగా ఉపయోగం మేలు చేస్తుంది? ముఖ్యంగా ఏంటంటే అండి, తాటిలో సాధారణంగా ఏంటంటే రైతులు వాటి నుంచి ఏదైతే అది ఆల్కహాల్ ఉందో అదొక్కటి మాత్రమే తీసుకొని దాని నుంచి జీవనోపాధి పొందడం అనేది అనాదిగా వస్తూ ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ తాటి ఉత్పత్తులైనటువంటి ఇంకా బెల్లానికి కానీ ఇంకా ఇతర ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ఉత్పత్తులన్నిటికీ కూడా మనకి న్యూట్రిషన్ పరంగా అంటే పోషక విలువల పరంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి దాని మీద పరిశోధన చేసి రైతులు ఒక ఆల్కహాల్ అలాగే కళ్ళు తయారీలోనే కాకుండా ఇతర ఉత్పత్తుల మీద కూడా దృష్టి సారించినట్టయితే ఈ తాటి పంట మీద తాటి చెట్ల నుంచి వాళ్ళు అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల అయితే ఏదైతే ఎల్నినో కానీ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి అలాగే మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి అనే ఉద్దేశంతో మనల్ని హెచ్చరించడం జరుగుతూ ఉందో ఈ సందర్భంగా రైతు సోదరులు కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావాన్ని నుంచి మనం చాలా వరకు కూడా పంటలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏంటంటే మనకి జీడి మామిడి అలాగే కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ జీడి మామిడి చూసుకున్నట్లయితే ఈ పోలవరం జిల్లాలో 70,000 ఎకరాల వరకు కూడా సాగు చేస్తున్నారు. అయితే చాలా వరకు కూడా ఇవి మనకి విత్తనాన్ని నుంచి వచ్చినటువంటి తోటలు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి దిగుబడి సరిగ్గా రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం కొత్తగా వేసుకునే రైతులు ఎవరైనా కూడా మంచి దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు ఉన్నాయి. మనకి బాపట్ల ఉద్యాన పరిశోధన స్థానము వారు రిలీజ్ చేసినటువంటి బీపీపీ 8 కానీ 9 కానీ అలాగే 10 ఈ రకాలన్నీ కూడా మంచి రకాలు, మంచి దిగుబడిని ఇచ్చే రకాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఏదైతే ఈ అంటు మొక్కలను వేసుకోవాల్సిందిగా మేము చెప్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ఏంటంటే మనము ఖచ్చితంగా మల్చింగ్ అనేది చేసుకోవాలి. ఎండు గడ్డితో కానీ లేకపోతే పచ్చిరొట్ట పైర్లతో కూడా వేసుకుని మనము మల్చింగ్ చేసుకున్నట్లయితే ఈ నీరు అనేది తడి ఆరిపోకుండా ఉండి బెట్ట రాకుండా ఉండి చాలా వరకు కూడా మనకి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే అంతర పంటలు కూడా వేసుకున్నట్లయితే అవకాశం ఉన్న చోట్ల అంతర పంటలు వేసుకుంటే దాని ద్వారా కూడా రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఇక కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఈ బెట్టను తట్టుకునేటువంటి రకాలు, అధిక ఉష్ణోగ్రతల్లో సాగు చేసుకునేటువంటి రకాలు ఉన్నాయి. ఆ రకాలను కూడా ఈ సాగు చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించుకొని రైతులు మంచి ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. గతంతో పోల్చుకున్నట్లయితే మన క్యాష్యూలు వస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? వాటికి మీరు సూచించిన పరిష్కారాలు ఏంటి మేడం? ముఖ్యంగా గతంతో పోల్చుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఏంటంటే మనం చాలా వరకు కూడా విత్తనాల నుంచి తోటలు వేసుకునేవారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం అంటు మొక్కలు వేసుకున్నట్లయితే నీటి సదుపాయం అనేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేత మొక్కలకి మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో అటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల చాలా వరకు కూడా మనకి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానికి కావాల్సినటువంటి ఉత్పాదకత అలాగే మనకి గింజ క్వాలిటీ కానీ సైజు కానీ అంతగా లేకపోవడం వల్ల ధర అనేది తక్కువగా పలకటం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది రైతులు ఎక్కడైతే బోరు సదుపాయం ఉన్నదో అలాంటి ప్రదేశాల్లో రైతులు ఏంటంటే మనకి అంటు మొక్కలు కూడా వేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే మన ఉద్యాన పరిశోధన స్థానంలో మనము ఈ నాణ్యమైనటువంటి అధిక దిగుబడినిచ్చే రకాల యొక్క అంటు మొక్కలను కూడా రైతులకు సరఫరా చేస్తున్నాం. కాబట్టి ఈ అంటు మొక్కల్ని రైతులు తీసుకుని వెళ్ళి వాటి ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే మనకి జీడి మామిడిలో చూసుకున్నట్లయితే గతంలో లాగానే మనకి పురుగులు తెగుళ్ళు అలాగే
టీ దోమ కానీ అలాగే కాండం తొలచు పురుగు కానీ ఎక్కువగా ఆశిస్తూ ఉంది. సో దీనికి తగినటువంటి యాజమాన్య పద్ధతులు కూడా ఇదివరకుతో పోల్చుకుంటే రైతులు కొంచెం ఆసక్తి కనబరిచి మనకి ఏదైతే మనం షెడ్యూల్ చెప్పామో దాని ప్రకారం చేయటం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా మనము చెప్పటం జరుగుతున్నదో, పోలవరం ఏజెన్సీలో చూసుకుంటే ఇంచుమించు ఈ 10,000 ఎకరాలలో రైతులు మన ప్రకృతి వ్యవసాయం అనేది జీడి మామిడిలో చేయటం జరుగుతున్నది. దీనిలో భాగంగా ఏంటంటే ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించుకోవటానికి అన్నట్టుగా మనకి పిఎండిఎస్ కానీ అలాగే సీడ్ పెలెటింగ్ కానీ అంతర పంటలు వేసుకోవటం కానీ అలాగే మల్చింగ్ చేసుకోవటం అనేటువంటి కార్యక్రమాలను చేయటం ద్వారా కూడా చాలా వరకు కూడా మంచి దిగుబడులు పొందటానికి అవకాశం ఉంది. తెలుగు